ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో సిస్టమ్కి దాన్ని డౌన్లోడ్ పెట్టుకోవాలి. ఓకే, ఆ ఎక్సీ ఫైల్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ. సో డౌన్లోడ్ అయిన తర్వాత రన్, యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ node.js స్లాష్, ఓకే, ఆ లొకేషన్లో మనకి సేవ్ అవుతుంది అది. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇది ఇన్స్టాల్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గిట్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్, ఓకే, గిట్ అని సెర్చ్ చేస్తే మీకు git.sem.com అనేది వస్తుంది. ఫస్ట్ లింక్, ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ ఫర్ విండోస్. సో ఇది డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇక్కడ కూడా మనకి మన సిస్టమ్కి మ్యాచ్ అయ్యే ఫైల్ ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, 32-bit సిస్టమా 64 అదే చెక్ చేసుకొని మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, node.js తర్వాత గిట్. ఓకే, చాట్లో పెడుతున్నాను చూడండి. node.js.org తర్వాత గిట్. సో రెండు డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ node.js ఇన్స్టాల్ అవుతుంది. గిట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది కూడా కంప్లీట్ అయితే గిట్ ఇన్స్టాల్ చేయొచ్చు. అయిపోయింది. గిట్ గిట్ గిట్
ఓకే. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ గిట్ నెక్స్ట్ ఆన్ ద డెస్క్టాప్ మనకు అవసరం అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది నెక్స్ట్ సో ఇక్కడ మీకు కమాండ్ కావాలా ఓన్లీ గిట్ కావాలనేది ఇక్కడ అడుగుతుంది. యూజ్ గిట్ ఫ్రమ్ గిట్ బ్యాష్ ఓన్లీ, యూజ్ గిట్ ఫ్రమ్ ద విండోస్ కమాండ్ ప్రాంప్ట్, యూజ్ గిట్ అండ్ ఆప్షనల్ యూనిక్స్ టూల్స్. ఓకే, కమాండ్ ఈ సెకండ్ దైనా ఉంచవచ్చు, ఫస్ట్ దైనా ఉంచవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత అది ఇన్స్టాల్ అవుతుంటుంది కదా. ఇప్పుడు మనం యాంగులర్ జేఎస్కి ఒక టెంప్లెట్ ఉంటుంది, యాంగులర్ జేఎస్ అప్లికేషన్స్కి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ని మనం తీసుకోవాలి. యాంగులర్ జేఎస్ సీడ్ అనేది ఉంటుంది. ఓకే, యాంగులర్ జేఎస్ సీడ్. సో అదేంటంటే యాంగులర్ జేఎస్ అప్లికేషన్స్ని రన్ చేయడానికి ఒక డిఫాల్ట్ టెంప్లెట్ అనమాట. ఓకే, మనకి సపోర్టెడ్ ఫైల్స్ ఉంటాయి. ఆ గిట్కి అను నోట్ జేఎస్కి సంబంధించిన ఫైల్స్ ఇందులో ఉంటాయి. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ అది డైరెక్ట్గా గిట్ ద్వారా నోట్ జేఎస్ ద్వారా రన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా మనకి దీంతో పని ఏమి ఉంటుంది అన్నమాట విజువల్ స్టూడియోతో. ఓకే, ఇదంతా డాక్యుమెంటేషన్, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ఎలా రన్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఇది కూడా కాపీ చేసి పెట్టుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, డౌన్లోడ్ జిప్ ఫైల్, లేదా ఈ గిట్ని క్లోన్ చేసుకోవటం అంటారు దీన్ని. మీకు రియల్ టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది గిట్ క్లోన్ అనేది. అంటే ఒక కమాండ్ ఉంటుంది, గిట్ క్లోన్ అనే కమాండ్. ఓకే, ఇది ఏంటంటే ఇది రన్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ అప్లికేషన్ మొత్తం కూడా మన సిస్టంలో కాపీ అవుతుంది. మనం డైరెక్ట్గా జిప్ ఫోల్డర్ డౌన్లోడ్ చేయకుండానే ఈ అప్లికేషన్ మొత్తం కూడా మన సిస్టంలో కాపీ అవుతుంది. సో ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత చేద్దాం.
ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఈ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, యాంగులర్ సీడ్ని ఇక్కడ కమాండ్ ఉంది చూడండి, కమాండ్ని రన్ చేస్తే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇది యూఆర్ఎల్ సేమ్ https://github.com angularseed.git. సో ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ యూఆర్ఎల్లో. సో సేమ్ యూఆర్ఎల్. ఇప్పుడు ఏం చేస్తామంటే గిట్ బ్యాష్, మనం గిట్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టాల్ చేస్తే 3 exe ఫైల్స్ మనకి ఇన్స్టాల్ అవుతాయి. గిట్ బ్యాష్, గిట్ కమాండ్, గిట్ జిఐ. ఓకే, 3 ఉంటాయి. సో ఈ 3లో మనం గిట్ బ్యాష్ యూజ్ చేయాలి. ఓకే, ఈ కమాండ్ వస్తుంది మనకి, కమాండ్ విండో. సో ఇందులో మన లోకల్ సిస్టమ్ యొక్క డిఫాల్ట్ పాత్, సిస్టమ్ యొక్క యూజర్ ఉన్నాడు కదా, ఓకే, ప్రసాద్ అనే ఫోల్డర్లో మనకి సేవ్ అవుతాయి అన్నమాట డిఫాల్ట్గా అప్లికేషన్స్. ఓకే, ఆ పాత్ తీసుకుంటుంది ఇక్కడ, సి యూజర్స్ ప్రసాద్ అనే ఫోల్డర్ తీసుకుంది. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే అప్లికేషన్ ఇందులోకి సేవ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే అసలు గిట్ని మన సిస్టంలో కన్ఫిగ్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత కన్ఫిగ్ చేయాలి. ఇప్పుడు కన్ఫిగ్ చేయాలంటే ఇప్పుడు మీకు కంపల్సరీగా గిట్ హబ్లో అకౌంట్ ఉండాలి. github.com అని కొడితే ఓకే మనకి ఈ వెబ్సైట్ వస్తుంది, github.com వెబ్సైట్. ఇందులో మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మీరు సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న గిట్కి కన్ఫిగర్ చేసుకోవాలి దానికి దీనికి. అది ఎలా కన్ఫిగర్ చేసుకుంటామంటే దానికి ఒక కమాండ్ ఉంటుంది గిట్ కన్ఫిగర్ చేయడానికి. ఓకే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ గిట్ అండ్ తర్వాత గిట్ కన్ఫిగ్ చేయాలి. కన్ఫిగ్ చేయాలంటే మీకు యూజర్ నేమ్ ఉంటుంది గిట్లో. ఇక్కడ గిట్ హబ్లో మీరు సైన్ అప్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఉంటాయి. సో వాటితోనే మీరు కన్ఫిగర్ చేయాలి. ఇక్కడ గిట్ కన్ఫిగ్ స్పేస్ -global user.name ప్రసాద్ దమ్మలపాటి అనేది నా యూజర్ నేమ్ అన్నమాట. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. కాపీ అండ్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి గిట్ కన్ఫిగ్ గ్లోబల్ user.name ప్రసాద్ దమ్మలపాటి ఎంటర్ కొడితే ఓకే ఆ యూజర్ నేమ్తో కన్ఫిగ్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ కూడా కన్ఫిగ్ చేయాలి. ఓకే, గిట్ కన్ఫిగ్ గ్లోబల్ user.email నా ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలి. సో ఇప్పుడు రెండు కూడా కన్ఫిగ్ అయిపోతాయి. కన్ఫిగ్ అయిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. గిట్ క్లోన్ ఇది కాపీ చేసుకొని ఈ కమాండ్లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే గిట్ క్లోన్ కమాండ్ ఇక్కడ ఈ అప్లికేషన్ అయితే ఏదైతే ఉందో ఓకే ఇది మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, సి యూజర్స్ ప్రసాద్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, క్లోనింగ్ ఇంటూ యాంగులర్ సీడ్ అని పట్టించండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, రిసీవింగ్ ఆబ్జెక్ట్స్.
హలో సార్. హలో. యాక్చువల్లీ నాకు ఇంతకు ముందు గిట్ హబ్ ఉంది సార్. సో బిట్ బకెట్ అనే అందులో అకౌంట్ అలా ఇందులో రన్ చేయనట్టు. ఎంత అర్థం అవ్వలేదు, వాయిస్ కట్ అయిపోయింది. బిట్ బకెట్ లో అకౌంట్ ఉంది సార్. హలో. హలో సో చెప్పండి. ఆ బిట్ బకెట్ లో అకౌంట్ ఉంది సార్. సో అలా ఏమైనా రన్ చేయొచ్చా ఇందులో? అది కుదరదు అనుకుంటా. గిట్ హబ్ లోనే మీరు క్రియేట్ చేసుకోండి. అకౌంట్ ఉండాలా? ఓకే. ఇది క్రియేట్ చేసుకొని దాన్ని ఓకే. కాన్ఫిగ్ చేయండి. ఓకే. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. చెకింగ్ కనెక్టివిటీ డన్. సో ఎక్కడ ఉంది? ఓకే, యాంగులర్ సీడ్. ఓకే, ఈ ఫోల్డర్. ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం మనకు వచ్చేసింది ఇక్కడ. ఓకే, గిట్ ఫోల్డరు, అప్లికేషన్. ఓకే, ఈ టెస్ట్, తర్వాత బవర్ కాంపోనెంట్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనకి టెస్ట్ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఆ ఫోల్డర్కి మనం ఫస్ట్ మూవ్ అవ్వాలి. సిడి, ఓకే, యాంగులర్ సీడ్ ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత హలో హలో ఓకే, అందులోకి వెళ్ళిన తర్వాత npm ఇన్స్టాల్ అనే కమాండ్ ఉంటుంది. సో ఈ కమాండ్ రన్ చేయాలి. సో మన npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని ఉంటుంది. సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అవి అవసరమైనప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. npm.js.com అనే వెబ్సైట్లో మనకి నోడ్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి. ఓకే, బవర్ కాంపోనెంట్స్, తర్వాత ఒక npm ప్యాకేజ్ మేనేజర్, ఇవన్నీ ఉంటాయి. గల్ప్, గ్రంట్, ఓకే, ఎక్స్ప్రెస్, గ్రంట్ సిఎల్ఐ, ఇవన్నీ మీకు రియల్ టైంలో యూజ్ ఉంటాయి. ఇవి చెప్తాను అసలు తర్వాత ఏంటనేది. ఫస్ట్ ఇది అయిన తర్వాత npm ఇన్స్టాల్. npm ఇన్స్టాల్ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది అనమాట.
ఓకే, npm స్టార్ట్ అని టైప్ చేస్తే మనకి ఇవి బోవర్ ఇన్స్టాల్ npm ఇన్స్టాల్ రెండు చెక్ చేసుకుంటుంది. తర్వాత http సర్వర్ ఓకే -a లోకల్ హోస్ట్ -p 8000 c1/యాప్. ఓకే, మన అప్లికేషన్ అనేది 8000 అనే పోర్ట్ నెంబర్లో మనకు వర్క్ అవుతుంది. లోకల్ హోస్ట్ 8000 అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయాలి. ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళి లోకల్ హోస్ట్ :8000 ఓకే టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి అప్లికేషన్ అనే అవుట్పుట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ పార్షియల్ వ్యూ ఆఫ్ Vue1 Angular Seed యాప్ వర్షన్ 0.1. Vue2లోనేమో వేరే కంటెంట్ ఉంది, Vue1లో ఇంకో కంటెంట్ ఉంది. సో జస్ట్ రూటింగ్ చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన శాంపుల్ అప్లికేషన్ అన్నమాట ఇది. ఓకే, మనం ఒకవేళ ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీరు కోడ్ చూడవచ్చు. మీరు ఆ కోడ్ని ఇంకా విజువల్ స్టూడియో కానీ ఏదైనా సరే యూజ్ చేసుకొని మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది కదా, app.js ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, ng రూట్ ఇచ్చాడు, my app.vue1 vue2 అండ్ వర్షన్. తర్వాత రూట్ ప్రొవైడరు పాస్ చేశాడు ఇక్కడ, రూట్ ప్రొవైడర్ అదర్వైజ్ రిడైరెక్ట్ టు Vue1. తర్వాత ఇండెక్స్ ఫామ్. సో ఇండెక్స్ ఫామ్లో మనకి ఇక్కడ రూటింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు, అన్ఆర్డర్ లిస్ట్ తీసుకొని. ఓకే, తర్వాత ngview, తర్వాత బోవర్ కాంపోనెంట్స్ ఇక్కడ తీసుకున్నాడు. సో వీటి ద్వారా మనకి అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ సపరేట్ ఇంకోటి తీసుకున్నారు చూడండి, యాంగులర్ మాడ్యూల్ అని. ఓకే, ఈ మాడ్యూల్ నేమ్ ఇది Vue1కి ఓన్లీ మాడ్యూల్ ఇది. సో దీన్ని ఏం చేశారంటే ఇక్కడ మెయిన్ మాడ్యూల్లో కాల్ చేశాడు Vue1లో. ఓకే, Vue2 కూడా అంతే. తర్వాత దీని కంట్రోలర్. సో అప్లికేషన్ అనేది మీకు రియల్ టైంలో చాలా డిఫికల్ట్గా ఉంటుంది AngularJS. సో మనకి అప్లికేషన్ ఇలా రన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చేసిన అప్లికేషన్ రన్ చేద్దాం. ఇందులో ఈలో సైబర్జెస్ వర్క్లో, బ్యాకప్లో, డెస్క్టాప్లో, ఇందులో AngularJS ng రూట్ అనేది మన అప్లికేషన్. ఓకే, కాపీ చేసి ఓకే యాంగులర్ సీడ్లో అప్లికేషన్ ఫోల్డర్లో మన అప్లికేషన్ కాపీ చేస్తున్నాం. ఓకే, ng రూట్ అనేది మన అప్లికేషన్. ఇక్కడ డేటా, ఓకే ఇమేజెస్, వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మన అప్లికేషన్ రన్ చేద్దాం. ఇక్కడ కమాండ్స్ రన్ అవుతున్నాయి కదా, మనం ఏ పేజ్లో అయితే ఉన్నామో ఆ పేజ్ మొత్తం కూడా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కమాండ్లో Ctrl+C కొడితే మనకి మెయిన్ కమాండ్ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ npm స్టార్ట్. ఏ మోడిఫికేషన్ చేసినా సరే కంపల్సరీ మనం npm స్టార్ట్ కొట్టాలి, లేకపోతే చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకే, మనకి లోకల్ హోస్ట్ 8000లో వస్తుంది. మన అప్లికేషన్ 8000లో రన్ అవుతుంది. సో వాటి డిఫాల్ట్ అప్లికేషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన అప్లికేషన్ రన్ చేయాలి కాబట్టి ఓకే యాప్ అనే ఫోల్డర్లో ng రూట్ అనే మన అప్లికేషన్. సో దీన్ని రన్ చేయాలి ఇప్పుడు.
యాప్ స్లాష్ ఎన్జి రూట్. ఓకే, మన అప్లికేషన్ రన్ అయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఫోల్డర్ మనం రన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, డైరెక్ట్గా మన అప్లికేషన్ ఫోల్డర్లో నుంచే రన్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ యాప్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్జి రూట్ ఇస్తే మన అప్లికేషన్ రన్ అవుతుంది. రామ.కే రామ. ఓకే, మన అప్లికేషన్ రన్ అవుతుంది చూడండి. వితౌట్ విజువల్ స్టూడియో రన్ అవుతుంది. ఓకే, కర్ణాటక కేఏ అండ్ ఏరియా. పంజాబ్. అదనమాట కథ. అర్థమైందండి. యాంగ్లర్.js అప్లికేషన్ రన్ చేసే ప్రాసెస్ ఇది. అసలు విజువల్ స్టూడియో ఏంటంటే జస్ట్ మనం కోడ్ రాసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎన్పిఎం కమాండ్స్ ఇవి యూజ్ చేసి రన్ చేసుకోవాలి అప్లికేషన్. ఈ ఎన్పిఎం కమాండ్స్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్ అని కూడా చెప్పాను చూసారా మీకు స్టార్టింగ్లో, యాంగ్లర్.js స్టార్ట్ అయ్యే ముందు. యూనిట్ టెస్టింగ్ ఈజీగా ఉంటుంది యాంగ్లర్.js అని. సో ఎన్పిఎం కమాండ్స్ ద్వారానే టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అప్లికేషన్ని. ఓకే, ఎన్పిఎం టెస్ట్ అనే కమాండ్ ఉంటుంది. హలో సుబ్బు, వినయ్, శృతి, పవన్, నీరు. ఓకేనా? ఎస్ సార్. ఈరోజు ఇది ట్రై చేయండి. లింక్స్ కూడా ఇచ్చాను కదా, ఓకే సార్. ఇన్స్టాల్ చేయండి, రన్ చేయండి. అయితే రేపటి నుంచి అయితే ఇందులోనే చేస్తామండి మనం. ఇందులో చేసుకోండి, ఇంకా ఫ్రీగా ఉంటుంది. మీరు కూడా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి ఏంటి సరే, ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి ఒకసారి మళ్ళీ చెప్పండి. అదే మీరు ఇప్పుడు యాంగులర్ గిట్ తీసుకుంటారు కదా ఇక్కడ నుంచి. ఓకే, ఇది క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే నోట్.js ఇన్స్టాల్ చేయండి ఫస్ట్. తర్వాత గిట్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సీడ్ అప్లికేషన్ తీసుకోవాలి ఫస్ట్. ఈ సీడ్ అప్లికేషన్ తీసుకోవాలంటే మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి. ఇక్కడ గిట్ GUI కాదు, గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే మనకి కమాండ్ వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కదా. వచ్చిన తర్వాత దాన్ని ఈ కమాండ్ రన్ చేస్తే మనకి సీడ్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత మనకి యాంగులర్ సీడ్ అప్లికేషన్ కదా, ఇందులోకి మూవ్ అవ్వాలి. ఓకే, ఆ ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి. సిడి యాంగులర్ సీడ్ అని కొడితే ఆ ఫోల్డర్లోకి మూవ్ అవుతాం. అయిన తర్వాత ఈ కమాండ్స్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, npm ఇన్స్టాల్ అంటే npm నోడ్ మాడ్యూల్స్ అండ్ బోర్ కాంపోనెంట్స్ రెండు ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఈ రెండు ఫోల్డర్స్ వస్తాయి. ఒకటేమో మెయిన్ ఫోల్డర్లో వస్తుంది నోడ్ మాడ్యూల్స్ అని, ఒకటేమో బోర్ కాంపోనెంట్స్ ఏమో యాప్ ఫోల్డర్లో బోర్ కాంపోనెంట్స్ అని వస్తాయి. ఇది రన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా. సో దాని తర్వాత npm స్టార్ట్ అని టైప్ చేస్తే మీకు లోకల్ హోస్ట్ చూపిస్తుంది. ఓకే, ఇలా చూపిస్తుంది. HTTP సర్వర్ ఏ లోకల్ హోస్ట్ పోర్టు 800 అది 8000 అని చెప్పి అప్లికేషన్ రూట్ పాత్ చూపిస్తుంది. సో మీరు ఇంకా దీన్ని ఇలా వచ్చిన తర్వాత డైరెక్ట్గా బ్రౌజర్కి వెళ్ళి లోకల్ హోస్ట్ 8000 అని చెప్పి కొట్టగానే అప్లికేషన్ మీకు అవుట్పుట్ చూపిస్తుంది. తర్వాత మీరు ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలో, ఒకవేళ మీకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి సేమ్ యాంగులర్ సీడ్లోనే. ఇప్పుడు నాకు ఇక్కడ NG రూట్ అనేది ఇంకొక అప్లికేషన్. ఓకే, వాడు ఇచ్చిన అప్లికేషన్ వేరు, నేను ఇందులో కాపీ చేసిన అప్లికేషన్ వేరు. NG రూట్ అనేది ఇది మన అప్లికేషన్. సో దీంట్లోకి రీడైరెక్ట్ అవ్వాలంటే NG రూట్ అని టైప్ చేస్తే మన అప్లికేషన్లోకి మూవ్ అయింది. లేకపోతే మెయిన్ అప్లికేషన్ ఏది ఉందో అదే రన్ అవుతుంది. ఓకే, వాడు ఇచ్చిన డిఫాల్ట్ అప్లికేషన్ ఇది. సో లేదా /ng root అని టైప్ చేస్తే మన అప్లికేషన్లోకి మూవ్ అవుతుంది. అదనమాట విషయం.
ng start command, npm start. Okay, got it. ఓకే సార్. ఓకే, సో అందరు ఈరోజు ఇది ట్రై చేయండి. నిన్నటి క్లాస్ ఇవాళ క్లాస్ అప్లోడ్ చేస్తారండి? నేను చేశాను కదా. నిన్నటి చేశారా? చేశాను, సో చెక్ చేయండి అది. ఓకే, చేయండి సార్. ఈరోజు కూడా చేస్తాను. నేను 12 అనుకో చూసానండి, నాకు కనిపించలేదు అందుకు. అదే నైట్ చేశాను, అదే ఆ టైం దాటిన తర్వాత చేశాను. ఓకే ఓకే, సరే, రైట్ మరి. యా, ఓకే, ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.